అదేంటో కానీ ఈ మధ్యకాలంలో బ్యాంకు దొంగలు బాగా పెరిగిపోతూ ఉన్నారు. వందలు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడం, మళ్ళీ బ్రహ్మాండంగా దర్జాలుగా పెద్ద మనుషులుగా పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొందరు చలామణి అయ్యి అబో నీతి వ్యాఖ్యలు చెబుతూ ఉంటే అవి భూమి మీద ఈ భూమి మీద ఎక్కడైనా కాసింత నీతివంతులు మిగిలి ఉంటే ఆ నీతివంతుల తలకాయల మీద నుంచి భరతనాట్యం చేస్తూ ఉంటాయి వీళ్ళు మాట్లాడే నీతి వ్యాఖ్యలు. అంత నీతి మాట్లాడుతూ ఉంటారు. బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వేల కోట్లు ఎగ్గొట్టేస్తారు. కొందరు ఎగ్గొట్టేసి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొందరు ఇక్కడే ఉంటారు. మరికొందరు వేల కోట్ల అప్పు తీసుకొని చివరికి బ్యాంకు వాళ్ళతో కలిసి 10 కోట్లలో సెటిల్మెంట్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం గూడుపుటని లేకుండా, ఏం లోపాయకారి ఒప్పందాలు జరగకుండానే ఇటువంటివన్నీ లోపలంతా కుమ్మకైపోతారా అని అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా తెలిసినట్లుంది. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈరోజు బ్యాంకులను ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాక్స్ పేయర్స్ డబ్బు, ప్రజలు దాచుకున్న డబ్బు, మీరేమో విరివిగా బ్రహ్మాండంగా రుణాలు ఇచ్చేస్తారు వందల వేల కోట్లని. కానీ ఆ రుణాలను వసూలు చేయడంలో మాత్రం అబ్బో ఎక్కడ లేని ధర్మాత్ములు అయిపోతారు మీరు. ధర్మాత్ములు కాదు, మరొకటి కాదు. ఆ అప్పులు తీసుకున్న వాళ్ళతో బ్యాంకులు మీరు లోపాయకారిగా ఒప్పందాలు కుదురు చేసుకొని ఎంతో కొంత కట్టించుకొని క్లోజ్ చేసేసుకుంటారు. దానివల్ల లోపల రకరకాల ప్రయోజనాలు మీకు కలుగుతూ ఉంటాయి. మనం ఎన్నినలే రకరకాల ప్రయోజనాలు, డబల్ అండర్లైన్ చేసుకోండి. రకరకాల ప్రయోజనాలు. ఒక ఆర్థికపరమైనది ఒకటే కాదు, దాంతోపాటు చాలా టిప్పులు ఉంటాయి. ఒక 2 ప్రైవేట్ కంపెనీలట 1600 కోట్ల రూపాయలు ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారట. 1637 కోట్లు. తీరా వాళ్ళ డబ్బులు కట్టకపోతే బ్యాంకోడు 67 కోట్ల రూపాయలు కట్టే జాలని క్లోజ్ చేసేసారట. 67 కోట్లు, 1637 కోట్లు, 67 కోట్లు క్లోజ్ చేశారట. దీని మీద ఎవడికో ఖాళీ ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ని విచారించి ఇంత దారుణం ఉంటుందా, ఇంత లోపాయకారిగా లొంగిపోయి మీకు రకరకాల ప్రయోజనాలు కలిగే విధంగా లోపల బ్యాంకు అప్పులు తీసుకున్న వాళ్ళతో కుమ్మకైపోయి ట్యాక్స్ పేయర్స్ డబ్బును అవమానిస్తూ ఉన్నారు. ప్రజలు దాచుకున్న డబ్బును విచ్చలవిడిగా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు దక్కాల్సిన డబ్బు ఎవడి పాలో చేసేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా క్లోజ్ చేయడం మీద 1637 కోట్లు, 67 కోట్లు క్లోజ్ చేయడం మీద అటు ఆర్బీఐకి, ఆ బ్యాంకుకు, కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అంతా దొంగల పార్టీలే. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, వ్యవస్థల దగ్గర నుంచి ప్రజల డబ్బు, ట్యాక్స్ పేర్ల డబ్బే కదా బ్యాంకులో ఉండేది. బ్యాంకులో ఉన్న డబ్బునే కదా వాళ్ళు అప్పులు ఇవ్వాలి. ఎవడికో ఇచ్చేస్తారు తలమాసినోనికి. వాడు కూర్చొని మళ్ళీ రాజకీయ నాయకులుగానో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటారు, బాధ్యతల్లో ఉంటారు. నీతులు ఏమన్నా చదువుతారా? బ్యాంకు దొంగలు నీతులు. కానీ ఇప్పుడు ఏముందిలేండి, దొంగలు, దోపిడీదారులు, లక్కోరగాళ్ళు, విలువలు లేని వాళ్ళు, నైతికత లేని వాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు, మాట మీద నిలబడని వాళ్ళు, మినిమం కూడా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, అటువంటి ఎదవలే కదా ఇప్పుడు పెద్ద పెద్ద మనుషులుగా చలామణి అయ్యేది. నాయకులుగానో రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనో మరొకటి. అందుకే ఇటువంటి ఎదవలకే కదా. అదే ఇప్పుడు ఫ్యాషన్ కూడా. 1,000 కోట్ల రూపాయలు కొట్టేయాలి, ఏదో 5 మందినో 10 మందినో సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన ఎదవలను పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఈ ఎదవలను పొగిడించుకోవాలి. రకరకాల స్ట్రాటజీస్ ఏం చేద్దాం.